గీతాంజలి గీతాంజలి. ఒకరికొకరు గీతాంజలి గీతాంజలి. ఛం చెననన ఛం ఛం చెననన ఛం. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట. మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం వద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఏమిటో ఇంత ధైర్యం చెప్పినా దానికి మన మీద నమ్మకం లేకపోవడం ఏమిటో. అయినా ఆత్మహత్య చేసుకోపోవడం ఏమిటండి? ఊరుకో పిన్ని, ఏంటిది? నువ్వే ఇలా అయితే అవతల బాబాయ్ పరిస్థితి ఏంటి? నువ్వు కూడా ఏంటి బాబాయ్, కాస్త ఓర్చుకో. ఎలా ఊర్చుకోనమ్మా, ఎలా ఊర్చుకోగలను చెప్పు? నేను మనిషినే, అంతకన్నా ముఖ్యంగా తన తండ్రిని. ఎంత గారాభంగా పెంచాను దాన్ని. కళ్ళల్లో పెట్టుకున్నా దుమ్ము పడుతుందని ఆ కళ్ళు మూసుకుని బతికానమ్మా. అందుకు ఇదా అదిచ్చే ప్రతిఫలం? ఇలా చస్తానని బెదిరించి మమ్మల్ని చంపటం ఎందుకమ్మా? ఒకేసారి చంపేయమను, ఆ తర్వాత దాని ఇష్టం వచ్చినట్టు చేయమను. ఊరుకోండి బాబాయ్, అదెందుకు ఇలా తయారైందో చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతున్నా అర్థం చేసుకోలేకపోతున్నాను. అసలు దానిలో తేడా అంతా పెళ్లితోనే వచ్చిందమ్మా. వద్దు అనుకున్నది మళ్ళీ ఎందుకు చేసుకుందో, ఆ చేసుకున్నది మళ్ళీ ఇప్పుడు వద్దు అని ఎందుకు అనుకుంటుందో దానికే తెలియాలి. నువ్వెందుకమ్మా బాధపడతావు? జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది. చంద్రశేఖర్ని పెళ్లాడనని వెళ్ళిపోతే మేమే మీ ఇద్దరికి నిశ్చితార్థం చేశాం. తర్వాత వచ్చి చేసుకుంటానని ఆత్మహత్య చేసుకోబోతే మేమే అతన్ని నిన్ను బతివాలి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయించాం. నిన్ను అపార్థం చేసుకోవడం, అనుమానించడం పిచ్చితనం, అర్థం లేనిది. అవునమ్మా, నీలాంటి స్నేహితురాల్ని పోగొట్టుకున్నందుకు అది బాధపడాలి. నువ్వెందుకమ్మా బాధపడ్డావు? అది కాదు పిన్ని, గీత కనీసం నా బాధ ఇది అని సిన్సియర్గా చెప్తే దానికి తగ్గట్టుగా నేను... ఒక్క నిమిషం పిన్ని. హలో సూర్యాని. మీరా? చెప్పండి సూర్య. ఎక్కడున్నావు? ఇక్కడే హాస్పిటల్లో. అదేంటి? అందుకే తప్పనిసరిగా ఉండాల్సొచ్చింది. అయ్యయ్యో, అదేంటి? నీతో ఇంకెవరున్నారు అంజలి? అందరూ ఇక్కడే ఉన్నారు. పిన్ని, బాబాయ్, చంద్రశేఖర్ గారు అందరూ. సరే, ఎప్పుడొస్తావు? వస్తాను, కానీ అదే ఇంకా గీత స్పృహలోకి రాలేదు కదా. పిన్ని, బాబాయ్ టెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు వస్తే వాళ్ళు ఫీల్ అవుతారని ఆలోచిస్తున్నాను. పోనీ నే రానా? వస్తారా? రమ్మంటే వస్తాను. రండి. వస్తే
పిన్ని బాబాయ్కి కాస్త ఊరటగా ఉంటుంది. గీతని పలకరించినట్టు ఉంటుంది. చందుగారు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పినట్టు ఉంటుంది. వస్తారుగా? రావచ్చు కానీ నిన్నంతగా తిట్టినా గీత కోసం ఇంత చేయటం అవసరమా? అదేంటి సూర్య, గీత ఏం చేసినా ఎంతైనా తను నా స్నేహితురాలు. తనేదో మూర్ఖంగా బిహేవ్ చేసిందని నేను అలా ఎలా ఉండగలను చెప్పండి? సరే, అంటే లేట్ అవుతుందా? మీకు ఇబ్బందిగా ఉంటే వద్దులేండి, నేనే త్వరగా పని చూసుకొని వచ్చేస్తాను. ఏమంటారు? సరే. ఏంట్రా ఇదే తలకిందులుగా తపశ్చేతనం ఏంటి? ఏమైంది ఇప్పుడు? మొత్తం అనుకున్న సక్సెస్ అయిందిగా. ఏంట్రా సక్సెస్? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ జంప్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఒరేయ్, ఒక్క ముక్క అర్థమైతే నువ్వు పడేసిన పాత చెప్పెట్టుకోట్రా. నీ అబ్బా, మోకాలతో కదరా ఆలోచించేది, మెదడు ఉపయోగించరా మెదడు. అద్దబ్బా, అంజలి మొగుడు రిలీజ్ అయ్యాడా? అయిపోయాడు. మరి అంజలి దాని మొగుడు హ్యాపీగా కలిసిపోయి చెమ్మచక్కలు ఆడుకోరా? న్యాచురల్లీ. మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరూ చెమ్మచక్కలు ఆడుకుంటుంటే వీళ్ళిద్దరు ఖాళీగా ఉంటారా? గీత చందు కలిసిపోరు? అక్కడ వాళ్ళిద్దరు కలిసిపోయారని ఇక్కడ ఇద్దరు కలిసిపోతారా? బట్టతలకి మోకాలకి లింక్ పెడతావేంట్రా నువ్వు? రేయ్, అర్థం చేసుకోరా అడ్డగాడిదా. నాకు కావాల్సిందేంటి? చందుగాడి ఆస్తి, అవునా? అంతకన్నా ముందు చందు గీత కలవాలి. అలా జరగాలంటే గీత చందు వైపు తిరిగి చూడకుండా ఉండాలి. అది జరగాలంటే అంజలి చందుకి దగ్గర కావాలి. అది జరగాలంటే అంజలి తన మొగుడికి అంటే సూర్యానికి దూరం కావాలి. అంటే సూర్యం మళ్ళీ జైలుకెళ్ళాలి. అంజలికి ప్రాబ్లమ్స్ పెరగాలి. ఊపిరాడని పరిస్థితుల్లో అంజలి చందుని సాయం అడగాలి. నీకెందుకు అంజలి, నేను ఉన్నాను కదా, ఇదంతా నా వల్లే కదా, నీ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తానంటూ చందు అంజలి వెంట పడాలి. అప్పుడు వీళ్ళని చూసిన గీతకి గీర పెరిగి ఛ, ఈ ఎదవ ఇంకా అంజలిని వదలడు అని డిసైడ్ అయిపోయి శాశ్వతంగా సైడ్ అయిపోవాలి, విడాకులకి ఫిక్స్ అయిపోవాలి. అప్పుడు నిహారిక కాదు, ఏ హారిక పక్కనున్నా చందు ఒంటరివాడే అవుతాడు. ఆస్తిని మన దారాదత్వం చేస్తాడు. ఒరే రమేశా, ఇది బుర్ర పాత రసమా? ఇంత బీభత్సమైన చండాల పైడలు నీకు ఎలా తడతారా? ఇప్పుడు నన్ను తిట్టావా పొగిడావా? ఎలా తడతాను కాదురా, అది కరెక్టా కాదా అది చెప్పు. తప్పు అన్నవాడిని చెప్పెట్టుకోట్టు. 100% కరెక్ట్ అంటున్నాను రా. అదే మరి నా బెంగ. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? గీతాంజలిని విడదీసినట్టే సూర్యాంజలిని కూడా విడదీయాలి. గీతకు స్పృహ వచ్చిందా? లేదు. ఏంటి ఆలోచిస్తున్నారు? మన గురించి. అవునంజలి, ఏంటిది? ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అసలు? అనుకున్నదేంటి, జరుగుతున్నదేంటి? చిత్రంగా ఉంది అసలు. నిజమే చందు, నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, జరుగుతోంది వేరు. మీ ఇద్దరూ పెళ్ళాడి
సుఖంగా హాయిగా కాపురం చేసుకుంటుంటారు. ఎప్పటికీ మాసిపోని అనుబంధం, ప్రేమ మీ మధ్య ఉండడం చూసి నేను పొంగిపోతుంటాను. అపార్థాలు, అనర్థాల స్థాయి దాటి మీరు అన్యోన్యంగా కాపురం చేసుకుంటుంటారు. జీవితంలో ఏ భార్యాభర్తల మధ్య ఉండని అవగాహన మీ మధ్య ఉన్నందుకు అందరూ అసూయపడుతుంటారు. ప్రేమ అంటే మీదిగా, అన్యోన్యత అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న అనుబంధంగా అనుకుంటూ ఉంటే నా త్యాగానికి అర్థం ఉందని తృప్తి పడుతుంటాను. ఇది నా కల, నిజం కావాలనుకుంటున్న కల. నిజమే అంజలి, అలా జరుగుంటే ఎంతో హాయిగా ఉండేది కదూ. నేను, గీత, నువ్వు, సూర్య నలుగురు ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండటం, గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు కళ్ళు కంటూ ఉంటాం. ఆటలు పాటలు సంపాదన అంతా సమానంగా ఉంటుంది. ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ హాయిగా గడిపేస్తూ ఉంటాం. మీ ఇద్దరూ క్లోజ్గా తృప్తిగా ఉండటం నాకు ఎంతో తృప్తిగా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా గీతకి అటు నువ్వు ఇటు నేను ఉండటం పట్టలేనంత ఆనందంగా ఉంటుంది. అంత కాకపోయినా అందులో పావువంతు జరిగినా తృప్తిగా ఉండేది. రిలాక్స్ చందు. ఇంతవరకు గీత సంగతి ఎలా ఉన్నా కనీసం అత్తయ్య మామయ్యల సపోర్ట్ అన్నా ఉండేది. ఎప్పటికన్నా కూతురికి నచ్చ చెప్పపోతారా అనే హోప్ అన్నా ఉండేది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. అరే సూర్య ఎప్పుడొచ్చాడు? సూర్య, ఏంటి అలా వెళ్ళిపోతున్నారు? ఎప్పుడొచ్చారు? జస్ట్ ఇప్పుడే. మరి వెళ్ళిపోతున్నారే? మీరేదో డీప్ డిస్కషన్లో ఉంటే హా, మాదేదో టైంపాస్ డిస్కషన్. అదైనా మా నలుగురు గురించే. కమాన్ రండి, కూర్చోండి. కూర్చో అంజలి, అలా నిలబడి ఉన్నావే. కూర్చో. అసలు నేనే వచ్చి పలకరిద్దాం అనుకున్నా, కానీ అదే మీ ఇంట్లో, అదే మన ఇళ్లలో ఇబ్బందులుండంది ఎవరికి చంద్రం గారు? మాకు లేవా? ఉన్న వాటిని ఎలా ఓవర్కమ్ చెయ్యాలా అని ఆలోచించాలి తప్ప వరి అవుతూ కూర్చుంటే తీరుతాయా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సూర్యకి తగిన వర్క్ లేదు, వెతుకుతున్నాం. నేను ఇప్పుడు చేస్తోంది తగిన జాబ్ కాదు, ఇంకా ఎదగాలి. అందుకే సర్వీస్ ఎగ్జామ్స్కి అపీర్ అవుదాం అనుకుంటున్నాను. గుడ్, వెరీ గుడ్. ఐఏఎస్కా? టార్గెట్ అదే. అక్కడికి టార్గెట్ పెట్టుకుంటే అట్లీస్ట్ గ్రూప్ 1 రాదా? నీ టాలెంట్కి ఐఏఎస్ కంపల్సరీగా వస్తుంది. యూ డిజర్వ్ ఇట్. నా ఫ్రెండ్ ప్రకాష్ ఉన్నాడు కదా, వాడు ఐపీఎస్ కదా, వాడికి చెప్తా, మెటీరియల్ ఇచ్చి గైడ్ చేస్తాడు. ప్రిలిమినరీస్కి ముందు ప్రిపేర్ కానివ్వండి, తర్వాత నేను వస్తా చంద్రం గారు. అదేంటి అప్పుడేనా? వెళ్ళాలి, పనుంది. మీరు ఫ్యూచర్ ఎలా కష్టపడాలో మీరు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఎలా కష్టపడాలో నేను చూస్తున్నాను. నువ్వెప్పుడొస్తావు అంజలి? ఏమీ లేదు, పికప్ చేసుకుందామని. మీరు తన గురించి వరీ అవ్వకండి, నేను డ్రాప్ చేస్తాను. అయితే అవసరం లేదన్నమాట. గుడ్.
వస్తా అంజలి. నేను బయటికి రావడానికి ఎక్కువ శ్రమ తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో అలా అనకండి, స్నేహితుడిగా అది నా బాధ్యత. టోటల్గా కేసు కొట్టేస్తే ఇంకా హ్యాపీగా ఉండేది. వస్తాను సార్. మంచివాడు కదూ? కాదా? అని అన్నానా? మంచి కాదు, చెడు కాదు, మనిషి అంతే. అంటే నువ్వు ఇక్కడికి రావడం తనకిష్టం లేదా? అని కాదు. నిజం చెప్పాలంటే ఏ భర్తకి భార్యలా రాత్రి బయట ఉండడం ఇష్టం ఉండదు. సూర్య అంతే. మరి అలాంటప్పుడు తనతో పాటు వెళ్ళుండొచ్చుగా. ఇంతవరకు గీతకి స్పృహ రాలేదు. ఎలా వెళ్ళను? పిన్ని బాబాయ్ ఇక్కడే ఉన్నారు. పాపం వాళ్ళు బాధలో ఉన్నప్పుడు నేను వెళ్ళడం భావ్యమా? మరి సూర్య కోపం వస్తుందేమో. నేనేం తప్పు చేయడం లేదు చందు. ఇప్పుడు భయపడితే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు అవుతుంది. అప్పుడు జీవితాంతం నమ్మకం పోతుంది. దానికన్నా ప్రస్తుతం దూరం కావడం మంచిది కదా. మీతో కలవకూడదని ఎందరూ చెప్పారు. నాకు ఒక స్పాట్లో అదే అనిపించింది. కానీ కలవకుండా ఉండగలిగానా? మీ హెల్ప్ తీసుకోకుండా ఉండగలిగానా?